ఏసిక బ్రేకింగ్ చూస్తున్నాం. యూరోప్లోని ప్రముఖ విమానయాన నిర్మాణ సంస్థ ఎయిర్బస్ సంచలన నిర్ణయం ప్రకటన చేసింది. ఎయిర్బస్ A320 విమానాల్లో సోలార్ రేడియేషన్ ప్రభావంతో ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ డేటా కరప్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఎయిర్బస్ హెచ్చరికలు జారీ చేస్తూ రీకాల్ ప్రకటించింది. ఈ హఠాత్ పరిణామంతో భారత్లో ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి ప్రధాన విమానయాన సంస్థల సర్వీసులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దేశంలో సుమారు 200 నుంచి 250 ఎయిర్బస్ A320 సిరీస్ విమానాలకు తక్షణమే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో పాటు హార్డ్వేర్ సర్దుబాటు చేయాల్సి ఉందని ఎయిర్బస్ ప్రకటించింది. ఈ పనుల కోసం విమానాలను గ్రౌండ్ చేయవలసి రావడంతో ఇంజనీర్లు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఇటీవల ఓ దేశంలో ఎయిర్బస్ A320 విమానం ఆకస్మికంగా కిందకు దిగినట్లు రికార్డ్ అయింది. అందుకు ప్రధాన కారణం ఎలివేటర్ ఎయిర్లైన్ కంప్యూటర్లో లోపమేనని ఎయిర్బస్ గుర్తించింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ అత్యవసర ఎయిర్వర్తెస్ డైరెక్టివ్ జారీ చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న A320 సిరీస్కు విమానాలన్నింటినీ కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలని లేదా ELAC యూనిట్ను మార్చాలని ఆదేశించింది. భారత్లో మొత్తం 560కి పైగా A320 సిరీస్ విమానాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు కీలక ప్రకటనలు చేశాయి. ఎయిర్బస్ టెక్నికల్ అడ్వైజరీ తెలిపిందని తమ ఫ్లైట్లోని విమానాలపై అవసరమైన అప్డేట్లు సురక్షితంగా పూర్తి జాగ్రత్తలతో నడుస్తున్నామని 2 సంస్థలు ప్రకటించాయి. ఈ ప్రక్రియలో కొన్ని ఫ్లైట్ల షెడ్యూల్స్లో స్వల్ప మార్పులు రావచ్చునని ఇండిగో తెలిపింది. అదేవిధంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన 31 విమానాల్లో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించామని ఎయిర్ ఇండియా గ్రూప్ తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.